ఏంటి పని అయిపోయిందా? మనం తలుచుకున్నాక అవకుండా ఎలా ఉంటుంది? పాపం కన్నీళ్లు పెట్టేసరికి నిజమని నమ్మేసింది. కిడ్నాప్ చేస్తావని తెలియదు కదా. ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు. హలో, ఒక పని అయిపోయింది సార్. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. శభాష్. ఎక్కడ ఏ అనుమానం రాలేదు కదా? అనుమానం వచ్చేలా చేయడం నాకు అలవాట్లేదు. కన్నీళ్లు పెట్టుకుని ఆటో ఎక్కాను. తనకు కూడా అనుమానం రాకుండా మత్తిచ్చి కిడ్నాప్ చేశాను. తనిప్పుడు మత్తులో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో తనకు తెలీదు. కిడ్నాప్ అయిన విషయం కూడా ఊహించలేదు. నాకు తెలుసు నువ్వు చేతికి మట్టంటకుండా చక్కగా చేస్తావని. అందుకేగా ఈ పని నీకప్పగించాను. నేనొస్తున్నాను. సరే సార్. రాణి, రాణి, రాణి. అత్తయ్య, రాణి ఏది? పొద్దున్నుంచి ఎన్నోసార్లు ఫోన్ చేశాను, తన ఫోన్ కలవట్లేదు. మధ్యాహ్నం ఫ్యాక్టరీకి వస్తానంది, ఫ్యాక్టరీకి కూడా రాలేదు. తన కొంట్లో బాలేదా? అదేం లేదు బాబు, బానే ఉందే. అయినా రాణి ఫ్యాక్టరీకి వెళ్తానని ఉదయాన్నే వెళ్ళింది. ఇంకా అక్కడే ఉందేమో అనుకుంటున్నాను. తను రాకపోవడమేంటి? లేదమ్మా, అక్క కోసం ఎదురు చూసాం. తను ఎందుకు రాలేదా అని ఎన్నోసార్లు ఫోన్ చేశాం. అక్క ఫోన్ కలవడం లేదు. ఇంట్లోనే ఉండిపోయిందేమో అనుకున్నాం. ఏంటి నువ్వు చెప్పేది? బయటికి వెళ్ళిన మనిషి అక్కడికి వెళ్లకుండా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ రోజు రాధను కిడ్నాప్ చేసినట్టు అక్కనే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అంజీ, ఏంటా మాటలు? అయినా ఆ అవసరం ఎవరికి ఉంటుంది? లేకపోతే ఫ్యాక్టరీ కానీ బయలుదేరాక ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? ఏంటి బాబు ఇది? అంజీ అలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉంది. నా కూతురికి ఏం కాదు కదా? అత్తయ్య, మీరు అనవసరంగా భయపడకండి. తనకేమీ కాదు. ఇప్పుడే నేను అంజీ వెళ్ళి వెతుకుతాం. తను ఎక్కడుందో చూసి తీసుకొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. అంజీ, పద వెళ్దాం. సరే. అంజీ, అంజీ, నువ్వు అటుపక్క వెళ్ళు, నేను ఇటుపక్క వెతుకుతాను. అలాగే. నాకు ఎక్కడైనా కనిపిస్తే నీకు ఫోన్ చేస్తాను. సరే. నీకు కనిపిస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? ఏంటండి ఇది? ఇంకా మీరు ఇలా తీరికగా కూర్చొని కాఫీ తాగుతుంటే ఎలా? అల్లుడు గారిని ఎప్పుడు పెళ్లికొడుకుగా రెడీ చేస్తారు? పెళ్ళన్నాక దేని పనికి అది జరిగిపోతుంటుంది అనసూయ. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఏదైనా దానికదే జరగదండి. మనం చేస్తేనే ఆ పని జరుగుతుంది. మీరీ కబుర్లాపి
ముందు అల్లుడి గారిని పెళ్లి కొడుగ్గా తయారు చేయడానికి చూడండి. ఇక్కడ సీతను కూడా పెళ్లి కూతుర్ని చేయాలి. ఈ రోజే పెళ్లి కదండి. సరే సరే, నేను వెళ్తున్నా. బాగున్నారండి? బాగున్నానమ్మా. తులసమ్మా, సమంత వచ్చింది, కాఫీ తీసుకురా. ఇప్పుడు నాకేం వద్దండి. సీత పెళ్లి కూతుర్లా ముస్తాబైందా? లేదమ్మా, నేనే చేయాలి కదా. ఇంకాసేపట్లో చేస్తాను. మీకెందుకంత శ్రమ? నేనొచ్చాను కదా. తనని పెళ్లి కూతురుగా ముస్తాబు చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను చేస్తాను. చాలా సంతోషం అమ్మా. తను మేడ మీద రూమ్లో ఉంది, నువ్వెళ్ళు. సరే ఆంటీ. చూసావా వంశీ, నువ్వు ప్రేమించిన మనిషికి నీ చేతుల మీదగా పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది విధిరాతంటే. ఎవరికి ఎవరు రాసిపెట్టున్నారో వాళ్ళకి వాళ్లే దక్కుతారు. అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆశించుకో. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది సమంత. నీలాంటి వాళ్ళకి జీవితంలో మంచి జరగదు. కొన్ని అనుకోకుండా జరిగినా అవి ఎప్పటికీ జీవితంలో కలిసి రావు. చూసావా వర్ష, నా వంశీని నువ్వు కోరుకున్నావు, కానీ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఇంకొకరి జీవితంలోకి పంపించే అవకాశం నాకొచ్చింది. గాడ్ ఈస్ గ్రేట్ కదా. అల్లుడు గారు, మేము కింద వెయిట్ చేస్తుంటాం, మీరు రండి. అలాగే. సీను, సీను, బాబుగారు, ఆ సప్లయర్స్ వాడు కుర్చీలు పంపించాడా? ఇప్పుడే ఫోన్ చేశాను బాబు, వస్తున్నా అన్నాడు. ఇంకెంతసేపు? గెస్ట్లు అందరూ వచ్చేస్తే టైం అయింది, త్వరగా లోపల వేయించు. అలాగే బాబు. తులసమ్మా. ఏంటి బాబుగారు? తులసమ్మా, అందరికీ టిఫిన్ ఏర్పాట్లు పూర్తయ్యాయా? టైంకి మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. అవన్నీ అవుతున్నాయి బాబు, నేను చూసుకుంటాను కదా. మీ చేతుల మీద ఇలా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ మనసులో ఎలాంటి బాధ లేదు కదా? లేదు తులసమ్మా, ఏదీ మన చేతిలో ఉండదని నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. నా ఆశంతా ఒక్కటే, నేను మనసారా ప్రేమించిన వర్ష ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. తన జీవితం బాగుండాలి. తను బాధపడితే నేను భరించలేను. లేదు బాబు, విధి మిమ్మల్ని ఎందుకు విడదీసిందో నాకు తెలియదు కానీ సీతమ్మకు మాత్రం ఈ ఇంట్లో మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు బాబు. మా బాబుగారు చాలా మంచివారు, వాళ్ళ జీవితం బాగుంటుంది. అమ్మా
సీత, నన్ను క్షమిస్తావు కదమ్మా? నీ కూతురు వర్షకి ఈరోజు పెళ్లి జరుగుతుంది. ఈ ఇంటి మనవరాలికి అలాంటి పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కళ్యాణ్ చెడ్డవాడైతే కాదు, కానీ వర్ష ప్రేమించింది వంశీని. ఆ వంశీ అక్కడే ఉండగా తన కళ్ళ ముందే పెళ్లి జరగడం, ఒక పిల్లకి తండ్రైన వ్యక్తిని వర్ష పెళ్లి చేసుకోవడం, అది కూడా సమంత జీవితం గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం అందరికీ బాధగానే ఉంది. ఆపే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇద్దరూ మా మనవరాళ్లే, నీ పిల్లలే. ఎవరి జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వర్ష తీసుకున్న నిర్ణయానికి మేమందరం తల వంచాం. ఏంటి పూర్ణ, అంత బాధగా ఉన్నావు? ఈరోజు వర్ష పెళ్ళండి, తలుచుకుంటుంటే బాధగా ఉంది. నిజమే, ఒకప్పుడు సమంత వచ్చి కళ్యాణ్ని వర్ష పెళ్లి చేసుకుంటుంది అంటే వంశీని మర్చిపోయి మంచి నిర్ణయం తీసుకుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందంటే నాకు కూడా బాధగానే ఉంది పూర్ణ. వర్ష ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మనం కాదంటారా? కాదని నేను ఎలా అనగలను? ఆ రోజు సమంత గురించి ఆలోచించాము. నా మనవరాలు ఏది కోరుకుంటే అది గెలవాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వర్షం మీద తను వేసిన నిందని నేను నిజమని నమ్మాను. వంశీ కూడా అదే నమ్మి కోపంలో సమంత మెళ్ళలో తాళి కట్టాడు. వాళ్ళిద్దరినీ విడదీయొద్దని నేనే వెళ్ళి వర్షం తిట్టాను. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వర్ష ఇదిగో ఇలా కళ్యాణ్ ఇంట్లో తేలడమేంటి, తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి రావడమేంటి? ఇదంతా ఒక విధంగా నా వల్ల జరిగిన తప్పే. తప్పు మనదే అయినా ఇది వర్ష జీవితానికి శిక్ష అనుకోవాలో వరమనుకోవాలో నాకైతే తెలియడం లేదండి. తనీ పెళ్లి ఎందుకు చేసుకుంటుందో మనకి తెలుసు. అందుకే కదా మనవరాలైనా సరే పెళ్ళైన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, వద్దు అని చెప్పలేకపోయాను. అదే పూర్ణ, వర్షాన్ని నేను మనవరాలిగా చూస్తున్నాను కదా, ఆ ఉద్దేశంతోనే అన్నాను. మీ ఉద్దేశం ఏదైనా సరే తను మన మనవరాలు, ఆ నిజం మీకు తెలియదంతే. పూర్ణ, కొన్ని విషయాలు మనకి నచ్చకపోయినా మౌనంగా ఉండడం తప్ప మనమేం చేయలేం. వర్ష పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితిలో లేము. తను చేసుకుంటున్న పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేయడం తప్ప ఏమీ చేయలేం. అక్కడ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారేంటి? ఆ పెళ్లి ఆగిపోవాలనే కదా ప్రియాకి రాణి గురించి చెప్పాను. రాణి అక్కడికి వెళ్ళుంటే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ రాణి అక్కడికి వెళ్ళిందో లేదో? సార్, ఇన్ని రోజులు ఏ నిజమైతే మీ మనసులో దాచుకున్నారో ఈ రోజుతో ఆ నిజం బయటికి చెప్పొచ్చు. మీరు మాట్లాడే దేని గురించి చలపతి గారు? వర్ష గురించేనా? అవునండి. మీ మనవరాలే అని తెలిసినా సరే మీరు శంకరప్రసాద్ గారితో ఆ మాట చెప్పలేకపోయారు. అందుకేగా స్నేహితుడిగా మీరు ఎంతో దగ్గరైనా మీ మనవరాలని మీరే దూరం చేశారు అన్న బాధ ఆయనకి ఎక్కడో చోట ఉండే ఉంటుంది.
ఈ రోజుతో ఆ అనుమానానికి కూడా తెరపడిపోతుంది. నిజమే చలపతి గారు. వర్ష మా మనవరాలని తెలిసిన వెంటనే నేను శంకర్ ఇంటికి వెళ్ళి ఇదిగోరా నీ మనవరాలని వర్షాన్ని చూపించాలి. నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. తను నాకు నిజంగానే దూరమైంది. ఇన్నాళ్ళు తను మన పక్కనే ఉన్నా నేను తనే వర్షాన్ని నేను తెలుసుకోలేకపోయానని చెప్పాలనుకున్నాను. కానీ నా మనవరాలు ఇంకో మనవరాలు జీవితాన్ని నిలబెట్టడానికి ఈ పెళ్లి జరిగే వరకు ఈ మాట ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాను కాబట్టి శంకర్ నాకు ఎంత దగ్గరగా ఉన్నా ఈ నిజాన్ని నేను వాడితో చెప్పలేకపోయాను. ఈ పెళ్లికి శంకర్ కూడా వస్తాడు కదా. 3 ముళ్ళు పడ్డ వెంటనే ఇక్కడున్న వర్ష ఎవరో కాదు మన మనవరాలు వర్షే అని శంకర్తో చెప్తాను. ఈ రోజుతో అన్ని సమస్యలకి తెరపడిపోతుంది. అన్ని రహస్యాలకి ముగింపు దొరుకుతుంది. పదండి. చెప్పు రాదా. తాతయ్య ఎక్కడున్నారు? ఓ చిన్న పని ఉంటే బయటికి వెళ్తున్నాను. తాతయ్య నిన్నటి నుంచి రాణి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. నేను అంజీ ఎంతగానో వెతికాం. తన జాడ మాత్రం దొరకలేదు. ఏంటి బాబు నువ్వనేది? రాణి కనిపించకపోవడం ఏంటి? తాతయ్య నిన్న పొద్దున్నే నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను. తను తర్వాత వస్తాను అంది. ఎంతసేపటికి రాకపోతే ఫోన్ ట్రై చేశాను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికొచ్చి అడిగితే అత్తయ్య తనిప్పుడే వెళ్ళిందని చెప్పారు. అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం తాతయ్య. కానీ తన జాడ మాత్రం కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మీకు ఫోన్ చేశాను. వద్దు బాబు, అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. రానికి ఏం కాదు, నేను కూడా వెతుకుతాను. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి చూసావా వర్ష, ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నీకు తప్ప తన జీవితంలో ఇంకెవ్వరికీ స్థానం లేదని వంశీ ఎన్నోసార్లు చెప్పాడు. కాని వంశీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఉండకుండా కళ్యాణ్ జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. ఇది విధిరాతంటే. ఇది విధిరాత కాదు సమంత, నాకు నేనుగా రాసుకున్న రాత. మీకోసం నా రాత నేను మార్చుకున్నాను. నేను కళ్యాణ్ గారి జీవితంలోకి వెళ్తేనే వంశీ నీ జీవితంలోకొస్తాడు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నాను. ఇది వంశీ మీద పగతో చేస్తున్న పని కాదు, నీ మీద అభిమానంతో చేస్తున్న పని. నువ్వు ఎంత పిచ్చిదాని వర్ష. నువ్వు దూరమైనంత మాత్రాన వంశీ నాకు దగ్గరయ్యాడా? కాలేదు కదా, పిచ్చివాడైపోయాడు. ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ నువ్వే తీసుకొచ్చావు, మామూలు మనిషిని చేశావు. నేను నాలా ఉన్నంత వరకు వంశీ నాకు దూరం అవ్వలేక, నీకు దగ్గర కాలేక నరక యాతన చూశాడు. ఆ బాధతోనే తను అలా మారిపోయాడు.
అందుకే తనని మామూలు మనిషిని చేసి నీకు అప్పగించాలి. నేనింకెప్పటికీ తన ఊహల్లో కానీ తన గుండెల్లో కానీ ఉండను అన్న నిర్ణయానికి వంశీ రావాలి. అంటే నా జీవితంలోకి మరొకరు రావాలి. అదే ఈరోజు జరగబోతోంది. తొందరలోనే వంశీ నీకు దగ్గరవుతాడు. ఇది నీ కల కావచ్చు, కానీ ఎప్పటికీ నెరవేరని కలని నాకు బాగా తెలుసు. వంశీ నావాడు కాదు అన్న నిజం నాకెప్పుడో తెలుసు. లేదు సమంత, అలా జరగదు. నేను నీకు మాటిస్తున్నాను. నీ బోడి మాట ఎవరికి కావాలి? నేను నీ మాటలు నమ్మాననుకుంటున్నావా? నేను నిన్నే నమ్మను. ఇంకా నువ్వు ఇచ్చిన మాటను ఎలా నమ్ముతాను? నేను వంశీని ఇష్టపడితే వంశీ నిన్నిష్టపడ్డాడు. అప్పుడే నాకు నచ్చలేదు. నా స్థాయికి నేను కోరుకున్నది నాకు దక్కాలి. కానీ ఇంకొకరు మనసు పడింది వదిలేస్తే నాకు రావడం నేను ఎప్పటికీ ఒప్పుకోను. అదేంటి సమంత ఇలా మాట్లాడుతున్నావు? వంశీ నీ మెడలో తాళి కట్టాడు. నువ్వు కూడా తనని కోరుకుంటున్నావు కదా? నేను వంశీని కోరుకుంటున్నానని అందరికీ చెప్పాను. ఇప్పుడు నిజం నీకు మాత్రమే చెప్తున్నాను. వంశీ ఎప్పుడైతే నిన్నిష్టపడ్డాడో అప్పుడే నాకు వంశీ మీద ఇష్టం చచ్చిపోయింది. కానీ పెళ్లిదాకా ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? వంశీ నీకు దగ్గరవ్వకూడదని. నీకు నిజంగా కడుపు నొప్పుందా? లేదు కదా? లేదమ్మా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు కూడా అబద్ధం చెప్పు కదమ్మా. నేను అబద్ధం చెప్పానా? నీకెవరు లేరని, ఒంటరి దానివని నాతో అబద్ధం చెప్పు కదమ్మా. కానీ నీకు ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు రాణి.